మాది ఇక్కడ ఉండేది మెస్సేంకుర్తి. ఈయన మా తాత అయితే మా తాతకి కనిగిరిగాడి చిన్న గోళ్ళపల్లిలో పొలాలు ఉన్నాయి. మా తాత వాళ్ళు నలుగురు అన్నదమ్ములు, నాన్న నలుగురు, మనిషికి 5 ఎకరాల చొప్పున పొలాలు ఇచ్చారు మా తాత వాళ్ళకి నలుగురికి, వీళ్ళ నాన్నకి 5గురికి. నేను మనవణ్ణి. చిన్నగోళ్ళపల్లి అప్పుడు చెన్నారెడ్డి అని ఆయన అడ్డుకుంటూ ఉండేవాడు. మా దాకా రానియకుండా చేశాడు పొలాలన్నీ. ఇంక వీళ్ళు ఏం చేశారంటే భయపడిపోయారు. మా తాత వాళ్ళు అప్పుడు భయపడి ఆయనకి ఓడిగం చేయలేక ఇంకా అన్నీ చెప్పింది చేకిన గంపలల్లి అలా అప్పుల్లో బండిజాలలు అల్లి అంట తాటరికి ఎద్దుల బండ్లకు అప్పుల్లో 50 సంవత్సరాలు అప్పుడు మన ఇందరమ్మ ప్రభుత్వంలో వచ్చింది ఆ పొలం. ఇందరమ్మ ప్రభుత్వంలో వస్తే అటు చేసి మనం క్లియర్గా చెప్తున్నానండి. వైసీపీ ప్రభుత్వంలో పొలం బయటపడింది ఉందని పొలం వైసీపీ ప్రభుత్వంలో బయటపడింది. అది మారిపోయాక టీడీపీ ప్రభుత్వంలో వచ్చేలాగా చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, ఎవరు పొలాలు వాళ్ళు వేసుకోండి, ఒకరి పొలం ఒకరు వేసుకుంటే కుదరదు అని మామూలుగా చెప్పేలేకే మా పొలం మాత్రం ఆన్లైన్లో ఉంది. మొత్తం 25 ఎకరాలు, 5గురి మేన 25 ఎకరాలు ఇచ్చారు గవర్నమెంట్ అప్పుల్లో. ఆ పొలం వాళ్ళు మన దాకా రానిలా. పొలం ఉందని సర్వేలో తేలింది, లిస్టులో ఉంది, కానీ అది మాకు లెక్కలో ఇవ్వలేదు. వాళ్ళే చూసుకున్నారు కానీ మా దాకా ఇవ్వలేదు. మా పొలం మాకు ఇస్తే సంతోషంగా మేము ఈ ప్రభుత్వాన్ని మేము మనస్ఫూర్తి కోరుకుంటాం. మన టీడీపీ ప్రభుత్వమే మనస్ఫూర్తిగా కోరుకుంటాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, నారా చంద్రబాబు నాయుడికి, లోకేష్ గారికి, అచ్చెన్నాయుడికి, వ్యవసాయ శాఖ మంత్రి మా పొలాలు మాకు సంతోషంగా ఇప్పిస్తే మేము ఎంతో అనుకుంటాం. మేము ఎవరి గురించి వివాదం చేయదలుచుకోవట్లేం. మా పొలం కోసం మేము కష్టపడుతున్నాం. మా పొలాలు మాకు ఇప్పించండి. ఈయన పేరేమో వెంకటయ్య. మా తాతకి 5 ఎకరాలు వచ్చింది పొలం. ఆ పొలం మా దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల ఇప్పిస్తే చంద్రబాబు నాయుడు పుణ్యం అంట, పవన్ కళ్యాణ్ పుణ్యం అంట, నారా లోకేష్ పుణ్యం అంట, అచ్చెన్నాయుడు పుణ్యం అంట ఇప్పిస్తే మన టీడీపీ ప్రభుత్వంలో మాకేదో కూడిపెట్టిన వాళ్ళు అవుతారు. పక్కా ఉంది, దాంట్లో ఏ అనుమానం లేదు. ఉంది పక్కా పొలం మాత్రం ఉంది. చిన్నగోళ్ళపల్లి, కనిగిరి చిన్నగోళ్ళపల్లి అనమాట మా ఊరు. శనకేశ్వర స్వామి గుడి తిరణాలు కూడా చేస్తారు. అది మన ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఉగ్రా నరసింహ కదా, నరసింహ ఏదో తెలియదు కానీ ఆయన పేరు ఉగ్రా నరసింహ. ఆయన కదా ఎమ్మెల్యే. ఆయన దృష్టికి తీసుకెళ్ళాలని ఈ వీడియో చేస్తున్నా. దయచేసి మాకు మా పొలాలు మాకు ఇప్పియండి. పక్కా పొలాలు ఉన్నాయి, దాంట్లో డౌట్ లేదు. మా వాళ్ళు అందరూ చెప్పారు, మా తాత మా నాన్న బతికుండగా చెప్పాడు, మా బంధువులు చెప్పారు, అందరు చెప్పారు పక్కా పొలం ఉంది, అవి ఇప్పియండి మాకు అది ఒక సంతోషం. అదిగో మా తాత మా నాన్న కూడా చూపిస్తా. ఇదిగో మా నాన్న, ఆయన చెప్పాడు బతికుండగా మా నాన్న చెప్పాడు. ఓకే.